హలో గాయ్స్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీని పర్ఫెక్ట్గా 10 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూ పొదుపు చేయడంలో మన ఆడవాళ్ళకు మించిన వారు ఎవరుంటారండి. మనమైతే ఎగ్ కర్రీ వండేటప్పుడు ఎగ్గును కొట్టేసినప్పుడు ఎగ్ పొట్టులో తెల్లసొన వచ్చే వరకు మనమైతే ఏలు పెట్టి ఇలా ఇలా అంటనే ఉంటాం కదండి. మీలో ఎంతమంది అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అంటానండి. ఏదైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాడు ఎగ్ రైస్ చేసి గుడ్డును అలా పడేస్తున్నాయి, మనసంతా దాని మీదనే ఉంటుందండి. ఎగ్ ఎంత వేస్ట్ చేస్తున్నాను అనేది. మీరు కూడా అలాంటి వారైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే వాడు ఎగ్ వేస్ట్ చేస్తున్నానని ఫీలింగే ఉంటుంది బయటికి వెళ్ళి తిన్నప్పుడు. ఈ విధంగా కొద్దిగా కారం ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుందాం. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని ఒకసారి గంటని మధ్యలోకి పెట్టి సైడ్ అప్ చేస్తే ఇంకొక ఆమ్లెట్ రెడీ అవుతుందండి. ఈ టిప్ అయితే లాస్ట్ టైం ఆయన నాతో చెప్పాడు. ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చిందని ఇంకొంచెం తొందరగా అంటే ఇంకా బాగా వచ్చేది. ఇప్పుడైతే అటు సైడ్ ఫ్రై అయిపోయింది. ఒక్కసారి అయితే ఆమ్లెట్ని టర్న్ చేసుకుందాం. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే స్మెల్ అనేది వస్తుంది. 2 సైడ్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఆమ్లెట్ని అయితే సైడ్ చేసుకుందాం. ఈ విధంగా సర్వ్ చేసుకొని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత పెడుతూ ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆమ్లెట్లు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారం అండి. ఎగ్ కర్రీలో కారం అనేది తక్కువగా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని కారం అనేది ఉమ్మగిల్లాక కొద్దిగా ఉప్పు, ధనియా పౌడర్, మసాలా యాడ్ చేసుకుంటే సరే.